पार्लियामेंट चल रही है और बच्चों पर आप टीयर गैस चलाते हैं, ये है सरकार। Still, we were just asking for justice. What they did, tear gas. This is not right. మే 2026లో ఎవ్వరు ఊహించని ఒక ట్రెండ్ ఇండియన్ సోషల్ మీడియాని పూర్తిగా షేక్ చేసింది. ఏ ప్యారడీ పొలిటికల్ మూవ్మెంట్ కాల్ ద కాక్రోచ్ జనతా పార్టీ ఇంటర్నెట్ ఆల్గోరిథంని పూర్తిగా మార్చేస్తూ జస్ట్ 6 days లోనే ఇన్స్టాగ్రామ్ లో 22 million ఫాలోవర్స్ ని క్రాస్ చేసింది. దిస్ ఇస్ ఇన్సేన్. ఇండియాలోని లార్జెస్ట్ రూలింగ్ పొలిటికల్ పార్టీస్ ని దాటేసి ఈ సింగిల్ హ్యాండిల్ పెద్ద ఎత్తున ఎంతో మంది ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. One should know, where does cockroach exist? They exist in a place which is rotten. So is the system so rotten that cockroaches are coming out in such a huge number? We have to think about that. ఇది ఒక పెద్ద జెన్జీ డిజిటల్ రెవల్యూషన్ అనుకున్నాం, బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఆన్లైన్ ట్రెండ్స్ అండ్ వైరల్ మీమ్స్ అన్ని కూల్ డౌన్ అయిపోయాయి. గ్రౌండ్ రియాలిటీలో ఇండియన్ పాలిటిక్స్ మాత్రం ఏం మారలేదు. పబ్లిక్ లో ఇంత ఎక్స్ట్రీమ్ ఫ్రస్ట్రేషన్ ఉన్నా, ఇంత పెద్ద ఎత్తున యూత్ మూవ్మెంట్స్ వస్తున్నా, ఆన్లైన్ లో ఇంత మ్యాసివ్ పాపులారిటీ ఉన్న హానెస్ట్ పార్టీస్ గ్రౌండ్ రియాలిటీలో ఒక్క సింగిల్ ఎమ్మెల్యే సీట్ కూడా ఎందుకు గెలవలేకపోతున్నాయి? A systemic infestation, the only platform they got. They scatter when the lights hit, but the eggs already laid. Another generation bred to profit from the shade. इस कॉकरोच जनता पार्टी की बहुत जरूरत थी और राइट टाइम पर आई है और ये आगे जाकर देश में बदलाव जरूर लाएगी. Jana Party is tearing the whole city apart. The cockroach Jana Party, CJP, tearing the whole city apart. అసలు మన సిస్టంలో ఒక బ్యాలెన్స్డ్ పొజిషన్ ఎందుకు సాధ్యం కావడం లేదు? మన పొలిటికల్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ ని పట్టించుకోకుండా కేవలం క్యాస్ట్ పాలిటిక్స్ మరియు ఓట్ బ్యాంక్ క్రైటీరియాని మాత్రం ఎందుకు గెలిపిస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఏదో పెద్ద పెద్ద పాలిటిక్స్ థియరీస్ లో లేదు. ఇండిపెండెన్స్ నుంచి మన ఓటింగ్ సిస్టమ్ వర్క్ అవుతున్న విధానంలోనే ఈ అసలైన ప్రాబ్లం ఉంది. ఈ రోజు ఈ వీడియోలో మనం 3 క్రిటికల్ క్వశ్చన్స్ ని కంప్లీట్ గా అన్కవర్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్, మన ఎలక్షన్స్ లో ఎప్పుడు బ్యాడ్ మరియు వరెస్ట్ పార్టీస్ మధ్యనే ఒకరిని ఎన్నుకునే సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? మనకు అసలు గుడ్ అండ్ బెటర్ ఆప్షన్స్ ఎందుకు దొరకడం లేదు? సెకండ్ వన్, ఎంతో మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ సపోర్ట్ ఉన్నా ఏ తప్పుడు రాజకీయాలు చేయకుండా ఒక మంచి లీడర్ మన దేశంలో ఎందుకు గెలవలేకపోతున్నారు? థర్డ్ వన్, మన సిస్టమ్ లోని లోపాలను సరిచేసి పొలిటీషియన్స్ మైండ్ సెట్ ని మార్చి వాళ్ళు నిజమైన పబ్లిక్ సర్వీస్ వైపు అడుగులు వేసేలా చేసే ఆ గ్లోబల్ మోడల్ ఏంటి? ఈ ఆన్సర్స్ ని మనం డీకోడ్ చేయడానికి మేజర్ 3 pillars ని అనలైజ్ చేయబోతున్నాం. వాచ్ దిస్ ఎపిసోడ్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. మన సిస్టమ్ లో ఉన్న ఈ బగ్ ని మీరు చూస్తే యూ విల్ నెవర్ సీ ఇండియన్ ఎలక్షన్స్ ఇన్ ద సేమ్ వే. ఇది మనం ఇండియన్ డెమోక్రసీని చూసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మనం చూసిన ఈ ఇంటర్నెట్ పాపులారిటీ ఎలక్షన్స్ లో ఎందుకు రియల్ సీట్స్ గా మారట్లేదు? దీనికి ఆన్సర్ కావాలంటే మనం కాసేపు ఈ రాజకీయాల్ని పక్కన పెట్టేసి ఒక సింపుల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ని అర్థం చేసుకోవాలి. ప్రజెంట్ మన కంట్రీలో రన్ అవుతున్న ఓటింగ్ సిస్టమ్ ని ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ లేదా FPTP సిస్టమ్ అంటారు. ఈ ఎలక్షన్ సిస్టమ్ లో ఎవరికి ఒక్క ఓట్ ఎక్కువ వచ్చినా వాళ్ళే విన్నర్. ఇది వినడానికి చాలా సింపుల్ గా అనిపించవచ్చు, బట్ దీని వెనుక మైండ్ బ్లాక్ అయ్యే ఒక ప్రాబ్లం ఉంది. దీన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఇమాజిన్ 10 మంది ఫ్రెండ్స్ కలిసి హైదరాబాద్ నుండి ముంబైకి ఒక హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. అయితే అక్కడికి ఎలా వెళ్ళాలనే దానిపైన డిస్కషన్ చేస్తూ కొందరేమో ఫ్లైట్ లో, కొందరేమో ట్రైన్ లో అండ్ కొందరేమో కార్ లో వెళ్ళాలని వారి మధ్య డిస్కషన్ జరిగింది. అయితే అందరూ కలిసి ఒకే వెహికల్ లో వెళ్ళాలని అనుకున్నారు కాబట్టి వాళ్ళ మధ్య ఒక చిన్న ఓటింగ్ పెట్టుకున్నారు. ఇందులో 4 ఫ్రెండ్స్ ఫ్లైట్ లో వెళ్దాం, టైం సేవ్ అవుతుందని, అండ్ 3 ఫ్రెండ్స్ ఏమో క్లాసిక్ గా ట్రైన్ లో వెళ్దామని ఓటేశారు, అండ్ రిమైనింగ్ 3 ఫ్రెండ్స్ ఏమో కార్ లో రోడ్ ట్రిప్ వెళ్దామని ఓటేశారు. ఇప్పుడు మన FPTP ఎలక్షన్ సిస్టమ్ ని ఇక్కడ అప్లై చేద్దాం. ఈ రూల్ ప్రకారం ఇక్కడ ఫ్లైట్ ఆప్షన్ కి అత్యధికంగా 4 ఓట్లు వచ్చాయి కాబట్టి ఆ గ్రూప్ మొత్తం ఫ్లైట్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి. హియర్ ఫ్లైట్ విన్స్ ద ఓట్. బట్ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. సీ దిస్, ఆ గ్రూప్ లో ఉన్న 60% మందికి ఫ్లైట్ లో వెళ్ళడం ఇష్టమే లేదు. వాళ్ళు ట్రైన్ లోనూ కార్ లోనూ వెళ్ళాలనుకున్నారు. బట్ ఈ FPTP సిస్టమ్ వల్ల రిమైనింగ్ 60% ఆ మేజర్ వాయిస్ యూస్లెస్ అయిపోయింది. వాళ్ళకి ఏ మాత్రం ఇష్టం లేని ఒక జర్నీకి వాళ్ళని బలవంతంగా ఫిక్స్ చేస్తారు. మన ఇండియన్ ఎలక్షన్స్ లో కూడా ఎవ్రీ 5 years కి ఎగ్జాక్ట్ గా ఇదే జరుగుతుంది. ఈ ఓటింగ్ అల్గోరిథం మెజారిటీ పీపుల్ చాయిస్ ని పక్కన పెట్టి జస్ట్ ఏదైనా ఒక బిగ్ కమ్యూనిటీ గ్రూప్ సపోర్ట్ తో విన్ అయిన లీడర్ ని మన మీద ఫోర్స్ చేస్తుంది. ఇది కేవలం థియరీ కాదు, దీని వెనుకున్న రా డేటాని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూసిన ఈ ట్రావెల్
ఎగ్జాంపుల్ వినటానికి ఒక చిన్న స్టోరీలా అనిపించవచ్చు, కానీ ఇదే ఫార్ములాని మన ఇండియన్ ఎలక్షన్ డేటాకి అప్లై చేస్తే రియాలిటీ చాలా భయపెడుతుంది. మన దేశంలో ఒక పార్టీ పూర్తి మెజారిటీతో గవర్నమెంట్ ని ఫామ్ చేయాలంటే వాళ్ళకు 100% ఓట్లు అవసరం లేదు, కనీసం 50% మెజారిటీ కూడా అవసరం లేదు. లుక్ అట్ ద రా డేటా. 2014 జనరల్ ఎలక్షన్స్ లో ఒక పార్టీకి పూర్తి మెజారిటీ సీట్లు వచ్చాయి, బట్ వాళ్ళకు వచ్చిన టోటల్ ఓట్ షేర్ జస్ట్ 31% మాత్రమే. 2019 లో అది 37.36% అండ్ అలాగే 2024 లో 36.56% మాత్రమే. దీని అర్థం ఏంటో తెలుసా? దేశంలో నియర్లీ 60 to 68% ఓటర్స్ అసలు ఆ విన్నింగ్ పార్టీకి ఓటే వేయలేదు, వాళ్ళు వేరే వేరే ఆప్షన్స్ కి ఓటేశారు. ఆ ఓట్లని స్ప్లిట్ అయిపోవడం వల్ల జస్ట్ 35% ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ దేశాన్ని పరిపాలించి పూర్తి పవర్ ని సొంతం చేసుకుంది. ఇక్కడే మన పొలిటికల్ సిస్టమ్ లో ఉన్న అతిపెద్ద లూప్ హోల్ బయటపడుతుంది. ఈ ఎఫ్పిటిపి సిస్టమ్ వల్ల ఒక లీడర్ టోటల్ 100% ప్రజలను ఈక్వల్ గా చూడాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఒక 30 నుండి 35% ఓట్ బ్యాంక్ ని పక్కాగా లాక్ చేసుకుంటే చాలు. రిమైనింగ్ 65% పీపుల్ తమను పూర్తిగా రిజెక్ట్ చేసినా సరే వాళ్ళు ఈజీగా 5 years రూల్ చేయవచ్చు. అందుకే మన ఎలక్షన్స్ లో ఎప్పుడు గుడ్ అండ్ బెటర్ ఆప్షన్స్ దొరకడం లేదు. ఈ సిస్టమేటిక్ బగ్ వల్లనే మనకు ఎప్పుడు బ్యాడ్ అండ్ వరెస్ట్ మధ్యనే ఒకరిని ఎన్నుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఈ చిన్న తప్పు వల్లే మన పొలిటికల్ సిస్టమ్ లో 3 అతిపెద్ద మ్యాసివ్ సిస్టమేటిక్ ప్రాబ్లమ్స్ పుడుతున్నాయి. అసలు ఈ లూప్ హోల్ ఎందుకు ఇంత డేంజరో మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే మన పాలిటిక్స్ ఎందుకు ఇంత వరెస్ట్ గా తయారయ్యాయో మీకే క్లియర్ గా అర్థమైపోతుంది. ఆ 3 ప్రాబ్లమ్స్ ఏంటి, అవి మన దేశ పాలిటిక్స్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఎస్, మనం చూసిన ఈ ఓటింగ్ లెక్కల వల్లే మన పొలిటికల్ సిస్టమ్ లో 3 బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇవి జస్ట్ ఎలక్షన్ రూల్స్ మాత్రమే కాదు, ఇది మన పొలిటికల్ సిస్టమ్ ని డామేజ్ చేస్తున్న రియల్ ప్రాబ్లమ్. అందులో ఫస్ట్ సిస్టమిక్ ప్రాబ్లమ్ ఈజ్ క్యాస్ట్ పాలిటిక్స్. ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్. అందరిని కలుపుకుంటూ అన్ని కమ్యూనిటీస్ కి మంచి చేయాలనుకునే ఒక గుడ్ జెన్యూన్ క్యాండిడేట్ ని ఈ సిస్టమ్ నెంబర్స్ పరంగా ఎలా ఓడిస్తుందో ఇది చూపిస్తుంది. తన మైండ్ లో అందరికి ఈక్వల్ గా డెవలప్మెంట్ అందించాలని ఒక క్లియర్ టార్గెట్ ఉంటుంది, బట్ ఎలక్షన్ వచ్చేసరికి ఆ ఓట్లని డివైడ్ అయిపోయి తను ఘోరంగా ఓడిపోతాడు. దీనికి కంప్లీట్ ఆపోజిట్ గా కామన్ పీపుల్ ని కులం పేరుతో విడదీసే ఒక లీడర్ ఈజీగా గెలిచి పవర్ లోకి వచ్చేస్తాడు. ఈ కన్ఫ్యూజింగ్ గేమ్ గ్రౌండ్ రియాలిటీలో ఎలా వర్క్ అవుతుంది అనేది మన ఆంధ్రప్రదేశ్ లోని ఒక కాన్స్టిట్యుయెన్సీని ఎగ్జాంపుల్ గా తీసుకొని చూద్దాం. ఈ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అండ్ ఇక్కడి సోషల్ ఈక్వేషన్స్ చూస్తే 30% కాపు, 22% దళిత, 15% బీసీఏ, 12% కమ్మ, 10% రెడ్డి అండ్ 11% అదర్స్ ఉన్నారు. ఇక్కడ రాజేష్ అనే ఒక గుడ్ అండ్ జెన్యూన్ క్యాండిడేట్ ఎలక్షన్ నిలబడ్డారని అనుకుందాం. రాజేష్ కి అందరినీ సమానంగా చూస్తూ మంచి చేయాలని ఉంది. అందుకే తను గెలిస్తే పిల్లల కోసం డిజిటల్ స్కూల్స్, రైతుల కోసం కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ అండ్ పేదవారి కోసం టాప్ క్లాస్ హెల్త్ కేర్ ఇంకా ఎన్నో తేవాలని తన మేనిఫెస్టోలో క్లియర్ గా ప్రామిస్ చేస్తాడు. బట్ ఎలక్షన్ టైం వచ్చేసరికి ఈ ఎఫ్పిటిపి సిస్టమ్ వల్ల తనకు పెద్ద షాక్ తగులుతుంది. అదేంటంటే రాజేష్ ఏదో ఒక పెద్ద కమ్యూనిటీని ఫోకస్ చేయకుండా అందరికీ మంచి చేయాలనుకోవడం వల్ల ప్రతి కమ్యూనిటీ నుండి కొద్దిగా ఓట్లు మాత్రమే వస్తాయి తప్ప ఏ ఒక్క గ్రూప్ కూడా రాజేష్ ని తన సొంత మనిషిగా అనుకోదు. దీనివల్ల రాజేష్ కి వచ్చే టోటల్ ఓట్ షేర్ చాలా తక్కువ. ఇదే టైంలో ఇంకొక పొలిటీషియన్ అందరికీ మంచి చేయాలని అనుకోడు. ఈయన కేవలం ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కువ మంది ఉన్న ఆ 30% కాపు కమ్యూనిటీని మాత్రమే టార్గెట్ చేసి ఓట్ బ్యాంక్ అనే గేమ్ ఆడతాడు. అప్పుడు ఆ అపోజిషన్ లీడర్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఈ రాజేష్ అందరికీ మంచి చేస్తూ మీ కాపు కమ్యూనిటీని పట్టించుకోలేదు, నేను మీ సొంత మనిషిని అంటూ ఆ 30% కాపు ఓటర్లని మాత్రమే టార్గెట్ చేసి తన వైపు తిప్పుకుంటాడు. బికాస్ ఆఫ్ దిస్ ఈ అపోజిషన్ లీడర్ కి ఆ కాపు కమ్యూనిటీ నుండి ఎక్కువ ఓట్లు పడతాయి. ఫర్ సపోజ్ ఎంటైర్ గా 28% ఓట్స్ అపోజిషన్ లీడర్ కి అండ్ 26% ఓట్స్ రాజేష్ కి వచ్చాయి అనుకుందాం. రాజేష్ కి కొద్ది ఓట్లు తగ్గడం వల్ల లిటిల్ ఓట్ డిఫరెన్స్ తో ఆ కన్నింగ్ లీడర్ గెలిచి రూలింగ్ లోకి వస్తాడు. యాజ్ ఎ రిజల్ట్ ఈ సిస్టమ్ వల్ల జరిగిన నష్టం ఏంటో తెలుసా? ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న దాదాపు 72% ఓటర్స్ ఈ గెలిచిన లీడర్ ని అసలు వద్దనుకున్నారు, వ్యతిరేకంగానే ఓటేశారు. అయినా ఈయనే లీడర్, అందరికీ మంచి చేయాలని చూసిన రాజేష్ ని ఈ సిస్టమే దారుణంగా ఓడించింది. ఈ సిస్టమ్ జెన్యూన్ లీడర్స్ ని పక్కన పెట్టి ఓన్లీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసే వాళ్ళనే గెలిపిస్తుంది. ఈ ఓటింగ్ సిస్టమ్ మంచి లీడర్స్ ని ఓడించడమే కాదు, సొసైటీలో వచ్చే కొత్త ఆలోచనలను, కొత్త మార్పులను కూడా అస్సలు రానివ్వకుండా ఆపేస్తుంది. అదే సెకండ్ ప్రాబ్లం, ద స్కాటర్డ్ ఓట్ ప్రాబ్లం. ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక సినారియో చూద్దాం. ఫర్ సపోజ్ ఏపీలో ఉన్న ఎడ్యుకేటెడ్ యూత్, సివిల్ ఆస్పిరెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్ అందరూ కలిసి ఒక కొత్త మార్పు కోసం ఒక కొత్త పొలిటికల్ పార్టీని పెట్టారనుకుందాం. వాళ్ళ ఎజెండా ఓన్లీ డెవలప్మెంట్ అండ్ కరెక్ట్ గవర్నెన్స్ మాత్రమే.
ఈ ఐడియాలజీ నచ్చి ఏపీలో ఉన్న ఐటీ ఎంప్లాయీస్, యూత్ అందరూ అండ్ చదువుకున్న వాళ్ళంతా కలిసి ఈ కొత్త పార్టీకి ఏకంగా 20 లక్షల ఓట్లు వేశారు. 20 లక్షల మంది ప్రజలు ఒకే మార్పును కోరుకోవడం అంటే అది చాలా పెద్ద విషయం. బట్ మన ఈ బ్రోకెన్ FPTP సిస్టమ్ వల్ల జరిగే మ్యాజిక్ ఏంటో తెలుసా? వచ్చిన ఈ 20 లక్షల ఓట్లన్నీ ఏవో కొన్ని కాన్స్టిట్యుయెన్సీలోంచి గుంపుగా రాలేదు. వాళ్ళు అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ లో సమానంగా విడిపోయి ఉన్నారు. దీనివల్ల ప్రతి కాన్స్టిట్యుయెన్సీలోనూ వీళ్ళకు 5,000 to 6,000 ఓట్స్ మాత్రమే వచ్చాయి. యాజ్ ఎ రిజల్ట్ 2 మిలియన్ పీపుల్ సపోర్ట్ చేసిన ఆ కొత్త పార్టీకి ఎలక్షన్లో వచ్చే సీట్స్ 0. సింగిల్ ఎమ్మెల్యే సీట్ కూడా గెలవలేరు. సింపుల్గా చెప్పాలంటే జనం ఒక మంచి ఐడియాలజీని ఎంత సపోర్ట్ చేస్తున్నారనేది ఈ ఓటింగ్ సిస్టమ్కి అసలు మ్యాటరే కాదు. ఈ సిస్టమ్కి కావాల్సింది ఒకే చోట ఎంత ఎక్కువ ఓట్లు పడ్డాయనేది మాత్రమే. దీనివల్ల లక్షలాది మంది ఎడ్యుకేటెడ్ ఓటర్స్ వాయిస్ పూర్తిగా సైలెంట్ అయిపోతుంది. ఇక దీని నుండి పుట్టే థర్డ్ డిజాస్టర్, ద ఇగ్నోర్డ్ ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే గెలవటానికి ఒకే ఒక కమ్యూనిటీ ఓట్స్ ఉంటే చాలని అనుకున్నప్పుడు ఏ లీడర్ కూడా స్టేట్ మొత్తం ఉన్న అందరి ప్రాబ్లమ్స్ గురించి అస్సలు పట్టించుకోడు. ఫర్ ఎగ్జాంపుల్, యూత్ ఫేస్ చేస్తున్న అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్, ఫార్మర్స్ ని దెబ్బతీసే అగ్రికల్చర్ క్రైసిస్, లేదంటే సాయిల్ హెల్త్ క్రైసిస్, ఇవి ఏ పార్టీ మేనిఫెస్టోలోనూ మెయిన్ పాయింట్స్ గా ఉండవు. ఎందుకంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ లాంటి ప్రాబ్లమ్స్ ఏదో ఒక కాస్ట్ గ్రూప్ కి మాత్రమే సంబంధించినవి కావు. అవి అందరికీ కామన్ గా ఉండే ప్రాబ్లమ్స్. కానీ ఈ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడితే ఓట్లు ఒకే చోట పడవు. కాబట్టి పొలిటీషియన్స్ ఈ రియల్ ప్రాబ్లమ్ ని వదిలేసి మళ్ళీ కాస్ట్ చుట్టూనే పాలిటిక్స్ రన్ చేస్తారు. యాజ్ ఎ రిజల్ట్ సొసైటీ ఫేస్ చేసే రియల్ ప్రాబ్లమ్స్ ఎప్పటికీ ఇగ్నోర్డ్ ప్రాబ్లమ్స్ గానే మిగిలిపోతాయి. సొసైటీని ఇంతలా డ్యామేజ్ చేస్తున్న ఈ FPTP సిస్టమ్ ని మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? దీని వెనుక ఉన్న హిస్టారికల్ మిస్టేక్ ఏంటి? మన ప్రజెంట్ పొలిటికల్ సిస్టమ్ క్రియేట్ చేస్తున్న ప్రాబ్లమ్ చూసిన తర్వాత మనకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. అదేంటంటే, అరే మన కాన్స్టిట్యూషన్ లో ఈ FPTP సిస్టమ్ ఉండటం వల్లే కదా ఈ ప్రాబ్లం. మరి మన కాన్స్టిట్యూషన్ డిజైన్ చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ ఆనాటి పెద్దలు ఈ FPTP సిస్టమ్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది కదా మన క్వశ్చన్. దీనికి ఆన్సర్ కావాలంటే మనం 4th January 1949 నాటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ ని ఆనాటి దేశ పరిస్థితుల కోణంలో అర్థం చేసుకోవాలి. The national flag, the saffron, white and green tricolour, was publicly unfurled. For the rest, it was crowds, 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 all rejoicing over the birth of the Dominion of India. The scene in Delhi was typical of hundreds of towns. ఆ రోజు డిబేట్లో సయ్యద్ కరీముద్దీన్ అనే మెంబర్ ఈ సిస్టమ్ వల్ల ఫ్యూచర్లో ఐడెంటిటీ పోలరైజేషన్ పెరిగే ప్రమాదం ఉంది, లైక్ క్యాస్ట్ పాలిటిక్స్. కాబట్టి సయ్యద్ గారు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కావాలని డిమాండ్ చేశారు. బట్ ఆ టైంలో మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఎమర్జెన్సీ డిసిషన్ తీసుకున్నారు. అదేంటంటే, జస్ట్ అప్పుడు ఇండిపెండెన్స్ వచ్చి దేశ విభజన జరిగిన ఆ క్రిటికల్ సిచ్యువేషన్ లో ఇండియాలో దాదాపు 88% పైగా పాపులేషన్ కి మినిమం లిటరసీ కూడా లేదు. సో చదువుకొని కోట్లాది మంది కామన్ పీపుల్ కి ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా, సింపుల్ గా అర్థం కావాలి. అప్పుడే ప్రతి ఒక్కరూ ఈ డెమోక్రసీలో భాగం కాగలరని మన అంబేద్కర్ నమ్మారు. అందుకే కామన్ ఓటర్ల కంఫర్ట్ కోసం, దేశంలో ఒక స్టేబుల్ గవర్నమెంట్ ని రన్ చేయడం కోసం ఆయన ఆలోచించి ఈ FPTP సిస్టమ్ ని ఎంచుకున్నారు. అండ్ ఆనాటి చదువుకోని జనానికి ఓటింగ్ ఈజీ చేయడం కోసం అంబేద్కర్ గారు తీసుకున్న డిసిషన్ అప్పటి సిచ్యువేషన్ ప్రకారంగా కరెక్ట్ కావచ్చు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే, ఆ రోజు స్టెబిలిటీ కోసం పెట్టిన రూల్స్ ని ఈ రోజు మోడర్న్ పొలిటీషియన్స్ వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం వాడుకుంటూ కమ్యూనిటీలని విడదీస్తున్నారు. ఈ పొలిటికల్ ప్రాబ్లమ్ ఫిక్స్ చేయడానికి వరల్డ్ లో ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ బ్లూ ప్రింట్ ఉంది. అదే World War II తర్వాత జర్మనీ డిజైన్ చేసిన స్ట్రాంగ్ సిస్టమ్. They started a world war. ఆ సిస్టమే జర్మనీ లీడర్స్ బిల్డ్ చేసిన ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ లేదా PR సిస్టమ్. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ PR సిస్టమ్ ని బ్లైండ్ గా వాడితే సిస్టమ్ ఇంకా వరెస్ట్ గా తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కంట్రీస్ లైక్ ఇటలీ ఈ PR సిస్టమ్ ని సరిగ్గా మేనేజ్ చేయలేక ఫెయిల్ అయ్యాయి. అక్కడ ఏ చిన్న పార్టీ పడితే ఆ పార్టీ అసెంబ్లీలోకి వచ్చేయటం వల్ల ఏ ఒక్కరికి మెజారిటీ రాక గవర్నమెంట్ మాటి మాటికి కూలిపోయి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వచ్చేసింది. మరి ఇటలీ ఫెయిల్ అయిన ఆ చోట జర్మనీ ఎలా సక్సెస్ అయింది? జర్మనీ ఈ సిస్టమ్ ని జస్ట్ 2 రూల్స్ తో క్రాక్ చేసింది. ఆ 2 ఇంపార్టెంట్ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రూల్ 1, ది 2 ఓట్ సిస్టమ్.
ఈ సిస్టంలో ప్రతి ఓటర్కి ఎలక్షన్ ఈవీఎం మిషన్ మీద 2 ఓట్లు వేసే ఛాన్స్ ఉంటుంది, ఓట్ 1 అండ్ ఓట్ 2. ఓట్ 1 అనేది లోకల్ గా నిలబడే మీ ఇష్టమైన లోకల్ క్యాండిడేట్ కి వేస్తారు. ఇక్కడ ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు, యాజ్ లైక్ ఇన్ ఇండియా. ఇక ఓట్ 2, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఓట్. ఇది మీ ఫేవరెట్ పొలిటికల్ పార్టీకి అంటే పార్టీ ఐడియాలజీకి వేసే ఓటు. ఇక్కడ క్యాండిడేట్ తో సంబంధం లేదు, కేవలం పార్టీ ఐడియాలజీని చూసి మాత్రమే ఓటేస్తారు. ఇప్పుడు దీనివల్ల లాభం ఏంటో ఒక సింపుల్ సినారియోతో చూద్దాం. మన FPTP సిస్టంలో మీరు ఒక మంచి ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ కి ఓట్ వేశారని అనుకుందాం, కానీ చివరకు అతనికి మెజారిటీ రాకపోతే మీరు వేసిన ఓట్ పూర్తిగా వేస్ట్ అయిపోయినట్టే. బట్ జర్మనీ ప్రొపోర్షనల్ సిస్టంలో మీ ఓట్ 1 లోకల్ క్యాండిడేట్ ఓడిపోయినా సరే మీ ఓట్ 2 నేరుగా మీరు కోరుకున్న పార్టీ అకౌంట్లోకి వెళ్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా ఒక పార్టీకి టోటల్ గా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ టు షేర్ వస్తుందో పార్లమెంట్ లేదా అసెంబ్లీలోని టోటల్ సీట్స్ లో సరిగ్గా అదే పర్సెంటేజ్ సీట్స్ ఆ పార్టీకి కేటాయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మార్పు కోసం వచ్చిన ఒక కొత్త పార్టీకి అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ లో కలిపి టోటల్ గా 10% ఓట్స్ వచ్చాయనుకుందాం. విత్ దిస్ 10% ఓట్స్ మన FPTP సిస్టంలో వాళ్ళు ఒక్క సింగిల్ సీట్ కూడా గెలవలేరు. ఆ 10% ప్రజల ఓట్లన్నీ వేస్ట్ అవుతాయి. కానీ ఈ పిఆర్ సిస్టంలో ఆ 10% ఓట్ రేషియో ప్రకారం అసెంబ్లీలోని మొత్తం సీట్స్ లో స్ట్రైట్ గా 10% సీట్స్ ఆ పార్టీకి ఇచ్చేస్తారు. అంటే మీ లోకల్ క్యాండిడేట్ ఓడిపోయినా మీరు పార్టీకి వేసిన ఓటు వల్లే ఆ పార్టీ లీడర్ అసెంబ్లీలోకి అడుగు పెడతారు. ఇక్కడ ఒక్క ఓట్ కూడా వేస్ట్ అవ్వదు. ఇక రూల్ 2, ద 5% థ్రెషోల్డ్ సేఫ్ గార్డ్. ఇటలీలో జరిగినట్టుగా చిన్న చిన్న పార్టీలు వచ్చేసి గవర్నమెంట్ ని బ్లాక్ మెయిల్ చేయకుండా ఉండటానికి జర్మనీ పెట్టిన సెకండ్ రూల్ ఇది. ఏ పార్టీ అయినా సరే కనీసం 5% టోటల్ ఓట్స్ సాధిస్తేనే వాళ్ళకి ఈ ప్రపోర్షనల్ సీట్స్ ఇస్తారు, లేకపోతే డిస్క్వాలిఫై చేస్తారు. ఈ 2 రూల్స్ వల్ల వచ్చే బిగ్గెస్ట్ చేంజ్ ఏంటో తెలుసా? ఇకపై ఎలక్షన్స్ లో విన్ అవ్వాలంటే ఒక కమ్యూనిటీను లేదా ఒక పర్టికులర్ రీజన్ ను నమ్ముకుంటే సరిపోదు. స్టేట్ వైడ్ గా మినిమం 5% పీపుల్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. దీనివల్ల పొలిటీషియన్స్ కమ్యూనిటీలను విడిదీయటం మానేసి అన్ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్, హెల్త్ కేర్ లాంటి ప్రాబ్లమ్స్ అండ్ స్టేట్ వైడ్ గా అందరికీ కనెక్ట్ అయ్యే జనరల్ ఇష్యూస్ పైనే ఫోకస్ చేస్తారు. బికాస్ ఆఫ్ దిస్ కుల రాజకీయాలు ఎండ్ అయ్యి డెవలప్మెంట్ అండ్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ కి క్లియర్ రూట్ దొరుకుతుంది. గైస్, నౌ యూ విల్ గెట్ ఏ క్వశ్చన్. ఈ సిస్టమ్ ఇంత పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మరి మన కంట్రీలో గత 75 years గా ఈ సిస్టమ్ ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? లిజన్, నిజానికి ఈ సిస్టమ్ ని మన ఇండియాలో పెట్టాలని లా కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడో రికమెండ్ చేసింది. మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ జీవన్ రెడ్డి గారు, జస్టిస్ ఏపీ షా గారు వాళ్ళు లీడ్ చేసిన కమిషన్స్ 1999లో, ఆ తర్వాత 2015లో ఈ విషయాన్ని క్లియర్ గా చెప్పారు. మన దేశంలో క్యాస్ట్ పాలిటిక్స్ ఆపాలంటే ఈ బ్రోకెన్ FPTP సిస్టమ్ ని మార్చి ఒక హైబ్రిడ్ ప్రపోర్షనల్ సిస్టమ్ ని తీసుకొని రావాలని తేల్చి చెప్పారు. ఫ్రమ్ డికేట్స్ ఈ హిస్టారికల్ రిపోర్ట్ పేపర్స్ అన్ని పార్లమెంట్ లైబ్రరీ రూమ్ లో దుమ్ము పట్టిపోతున్నాయి. ఎందుకో తెలుసా? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మన ఓటింగ్ సిస్టమ్ మారాలంటే వీ షుడ్ మేక్ సమ్ అమెండ్మెంట్స్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. అంటే మన కాన్స్టిట్యూషన్ ని సవరించాలన్నమాట. దీనికోసం 2/3 ఆఫ్ అవర్ పార్లమెంట్ మెంబర్స్ ఓట్ వేసి అప్రూవ్ చేయాలి. బట్ పవర్ లో ఉన్న ఏ పొలిటికల్ పార్టీ కూడా ఈ మార్పును అస్సలు ఒప్పుకోదు. ఎందుకంటే ఈ FPTP సిస్టమ్ వల్ల వాళ్ళకు ఒక బిగ్ అడ్వాంటేజ్ ఉంది. ఎలా అంటారా? ఈ ప్రెసెంట్ సిస్టమ్ లో జస్ట్ 30 to 35% ఓట్స్ తెచ్చుకుంటే చాలు, ఈ గవర్నమెంట్ ని కంప్లీట్ గా వాళ్ళే కంట్రోల్ చేయొచ్చు. ఒకవేళ ఈ జర్మన్ ప్రపోర్షనల్ సిస్టమ్ కనుక వస్తే వాళ్ళ మోనోపోలీ ఎండ్ అయిపోతుంది. జనాన్ని కులాలు మతాల పేరుతో డివైడ్ చేసి ఈజీగా సీట్ గెలుచుకునే వాళ్ళ పొలిటికల్ బిజినెస్ మోడల్ కి కంప్లీట్ గా చెక్ పడుతుంది. అందుకే రూలింగ్ లో ఏ పార్టీ ఉన్నా ఈ పిఆర్ సిస్టమ్ ని లోపల సైలెంట్ గా రిజెక్ట్ చేస్తూనే వస్తోంది. ఎందుకంటే ఈ FPTP సిస్టమ్ కి వాళ్ళే మెయిన్ బెనిఫిషియరీస్. ఈ సిస్టమ్ ని మార్చకపోవడం వల్లే ప్రతి ఎలక్షన్ అవ్వగానే మనం టీవీలో ఒక పెద్ద పొలిటికల్ డ్రామా చూస్తుంటాం. అదే హార్స్ ట్రేడింగ్. అంటే గెలిచిన ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు పెట్టి కొనేయటం. మన FPTP సిస్టమ్ లో పవర్ అనేది జస్ట్ 1-2 సీట్ల మెజారిటీతోనే డిసైడ్ అయిపోతుంది. అందుకే ఏ పార్టీకి క్లియర్ మెజారిటీ రాకపోయినా ఒక్కో ఎమ్మెల్యేకి పొలిటికల్ బ్లాక్ మార్కెట్ లో 100 కోట్ల వాల్యూ వచ్చేస్తుంది. దాంతో క్యాంప్ పాలిటిక్స్, రిసార్ట్ పాలిటిక్స్ అర్ధరాత్రి జంపింగ్ స్టార్ట్ అవుతాయి. ప్రజలు ఒక పార్టీకి ఓటేస్తే గెలిచిన ఎమ్మెల్యేలు ఇంకో పార్టీలోకి షిఫ్ట్ అయిపోతారు. దీన్ని ఆపడానికి లా కమిషన్ రిపోర్ట్స్ లో జస్టిస్ జీవన్ రెడ్డి గారు ఒక బ్యూటిఫుల్ లీగల్ సేఫ్ గార్డ్ ని ప్రపోజ్ చేశారు. అదే మ్యాండేటరీ ప్రీ ఎలక్షన్ అలయన్స్ డిస్క్లోజర్. దీని ప్రకారం ఎలక్షన్స్ కి ముందే ఏ పార్టీలు ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నాయో అఫీషియల్ గా డిక్లేర్ చేయాలి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చాక పవర్ కోసం కొత్త అన్అఫీషియల్ పొత్తులు పెట్టుకోవడానికి ఈ సిస్టమ్ లీగల్ గా అస్సలు పర్మిషన్ ఇవ్వదు. ఒకవేళ అలా చేస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. ఈ ఒక్క రూల్ కనుక వస్తే ఎలక్షన్ తర్వాత జరిగే హోల్సేల్ హార్స్ ట్రేడింగ్ కి గ్రౌండ్ లెవెల్లో కంప్లీట్ గా బ్రేక్ పడుతుంది.
సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అల్టిమేట్ ట్రూత్ ఏంటంటే మన డెమోక్రసీలో ఉన్న అసలైన కాక్రోచ్ ఇక్కడున్న పొలిటీషియన్ లేదా పొలిటికల్ పార్టీనో కాదు, మన సిస్టమ్ లో ఉన్న అసలైన కాక్రోచ్ మన ఓటింగ్ సిస్టమే. మన మీడియా గానీ పబ్లిక్ గానీ ఎప్పుడు ఇది పార్టీల మధ్య జరుగుతున్న ఫైట్ అని మాత్రమే డిస్కస్ చేస్తారు. బట్ రియాలిటీలో ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మ్యాచ్ కాదు, రీజనల్ పార్టీల మధ్య జరుగుతున్న వార్ అంతకన్నా కాదు. ఇది లాస్ట్ ఫ్యూ డెకేడ్స్ గా మన 1.4 బిలియన్ ఇండియన్ సిటిజన్స్ కి అండ్ మన వాయిస్ ని సైలెంట్ చేస్తున్న ఒక బ్రోకెన్ పొలిటికల్ సిస్టమ్ కి మధ్య జరుగుతున్న ఇన్విజిబుల్ స్ట్రగుల్. ఈ బేసిక్ సిస్టమ్ మారనంత వరకు మన కంట్రీ ఇప్పటికీ డెవలప్ అవ్వలేదు. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ డాక్యుమెంటరీ. ఇలాంటి మరిన్ని డీప్ అండ్ హై ఇంపాక్ట్ డాక్యుమెంటరీస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రైట్ నౌ. If you really loved our research and efforts, please show us your support by hitting the like button. Share this video with your family, friends and every voter who needs to know this, because true change begins with awareness. We will see you in the next one. Bye bye.